ఒక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడి మెళ్ళో వేసుకున్న హారం కనపట్టలేదు. శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల, కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులు రగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపట్టలేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పే. నాకు కృష్ణుడు కనబట్టలేదు, నాకు శివుడు కనబడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవలయున్నట్లు శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడి గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డాడని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే. ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువలేని, దయయు సత్యంబు లోనుగా తల